డాక్టర్ గారు, నేను మీ ప్రోగ్రాం రెగ్యులర్ గా చూస్తున్నాను. చిన్న చిన్న సమస్యలే భయంకరంగా అనిపించి వణికిస్తున్న వాళ్ళకి మీ సమాధానాలు ఎంతో రిలీఫ్ నిస్తున్నాయి. నాది ఒక చిన్న సమస్య. పెళ్లైన రోజు నుండి ఈ రోజు వరకు ఎవరికీ చెప్పుకోలేక కృంగిపోతున్నాను. పెళ్లి నాటికి నా భార్య కన్య అవునో కాదో తెలియడం లేదు. మొదటి రాత్రి నా భార్య ఎంతో హుషారుగా సెక్స్ లో పాల్గొంది. నాకు అంగప్రవేశం అతి సులువుగా జరిగిపోయింది. మొదటి రాత్రే నేను 1/2 డజన్ సార్లు సెక్స్ లో పాల్గొన్నాను. నా వల్ల తనకి ఎంతో సుఖం కలిగిందని, ఎంతో తృప్తి అనిపించిందని, నిజంగానే మొదటి రాత్రి మరుపురాని రాత్రి అని నన్ను మంచి మగాడిగా కాంప్లిమెంట్ చేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఆవిడ సెక్స్ లో ఎంతో హుషారుగా పాల్గొంటుంది, నన్నెంతో మెచ్చుకుంటుంది. కానీ నా మనసులో మొదటి రోజు నుండి ఒకటే అనుమానం తొలచివేస్తోంది. నాకు చాలా సునాయాసంగా సెక్స్ జరిగిపోవడంతో మా ఆవిడ కన్య కాదని, పెళ్లికి ముందే సెక్స్ అనుభవం ఉందనే అనుమానం కలుగుతోంది. అసలు మా ఆవిడ కన్య అవునో కాదో తెలుసుకోవడం ఎలాగా? ఏమన్నా క్లూ ఉంటాయా? సెక్స్ లో ఇంత చక్కగా పాల్గొంటున్నప్పటికీ ఇదేమి పిచ్చి ప్రశ్న అని మీరు అనవద్దు. నేను అనుమానంతో సెక్స్ లో ఎటువంటి సుఖం పొందలేకపోతున్నాను. నేను కన్య అయిన అమ్మాయిని పెళ్లాడానా కాదా అనేది తెలుసుకోవడం ఎలాగో మీరే చెప్పండి అంటున్నారు. ఆయన పిచ్చి ప్రశ్న అనొద్దనగా తప్పకుండా పిచ్చి ప్రశ్నే, పిచ్చి ఆలోచన. ఆయన కన్యతోనే ఆయన చక్కగా సంసారం చేస్తున్నారు, దాంట్లో అసలు చాలా రాంగ్ అండి. అసలు ఆలోచన చాలా రాంగ్. స్త్రీ కన్య అవను కాదండి ఎవరు చెప్పలేరు. ఎప్పుడే సరే స్త్రీకి మొట్టమొదటి కష్టంగా ఉండాలంటే ఏదో భయంగా ఉంటే, అలా ఉంటే, వదిలేసిమిస్తుంటే కష్టం. అది మామూలు ఈజీగా గడిపోతుంది. ఏంటి అది కాకుండా బలహీనంగా ఉన్నారనుకోండి, కండరాల్లో టెంపర్ తక్కువ ఉంటుంది, ఈజీగా చాలా తేలిగ్గా ఎంటర్ అయిపోతుంది. పురుషాంగంలో ఈజీగా పెనట్రేట్ చేయడం అవుతుంది అన్నమాట. అంచేత ఈజీగా వెళ్ళిపోయింది కనుక ఇంకా కన్య కాదు అనుకున్నట్టే అది ఆలోచన. అది కాకుండా ఆయనంటే మనసు పడ్డారాడ, మనసు పడితే చాలా ఇష్టంతో దగ్గరయ్యారు. ఎప్పుడైతే ఇష్టంతో దగ్గరయ్యారో చాలా చక్కగా అంగం యోని మార్గం అంతా వదిలిపోతుంది. సెక్స్ విషయంలో ఎప్పుడైతే బాగా స్పందిస్తే, సెక్స్ పరంగా స్పందిస్తే కండరాలన్నీ వదిలేస్తాయి, రిలాక్స్ అయిపోతాయి. అది ఈజీగా అంగప్రవేశం జరిగిపోతుంది. అంతే, ఇంకేం కాదు. ఆయన ముందు పిచ్చి ప్రశ్న, పిచ్చి ఆలోచన వాటి వదులుకుని చక్కగా ఎంజాయ్ చేయాలి. ఆమె కన్యే. ప్రతి పురుషుడు తన భార్య సీతాదేవి అనుకోవాలి, ప్రతి స్త్రీ తన భర్త శ్రీరామచంద్రుడు అనుకోవాల్సింది. అంతే, ఇంకా ఏ ఆలోచన రాకుండా అలాగే ఉండాలి. ఉంటేనే వాళ్ళ దాంపత్య జీవితం హాయిగా ఉంటుంది.